హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర స్పెషల్ రెసిపీస్. ఈరోజు నేను మీకు వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా చేయండి. ప్రతి పండగకి మీరు ఇలానే చేసుకుంటారు. ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను మార్కెట్లో దొరికే పొడి పిండిని వాడుతున్నానండి. ఈ ఉండ్రాలు తయారు చేసుకోవడానికి తడి పిండిని కూడా వాడుకోవచ్చు. ఈ పిండిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పిండికి 2 ఇంతలు వాటర్ని వేసుకోవాలి. అంటే 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఉండ్రాళ్ళు తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉండడానికి చక్కెరని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేయకుండా ముందుగా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా బెల్లాన్ని వేసి మొత్తం ఒకసారి మరలా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా ముద్దగా మనకి గట్టిగా వచ్చిన వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, దగ్గర అయిపోతుంది కదా, ఇలా ఇంకా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. చూసారా, ఇప్పుడు ముద్దలా తయారైపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా ఉండ్రాలను తయారు చేసుకోవాలి. ఇక్కడ ఒక ముద్దని పక్కన ఉంచుకున్నానండి. ఇది ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోండి. బౌల్లో కొద్దిగా వాటర్ని వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఉండ్రాలు చేసే ముందు కుక్కర్లో కొంచెం పప్పును వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. యాలకుల పొడి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి. దీంట్లో 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే 1 కప్ రైస్కి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగే వరకు మరిగించాలి వాటర్ని. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న ఉండ్రాలను వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ పప్పుని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కొద్దిసేపటి వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో తురుముకున్న కొబ్బరి కూరను వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇది కొద్దిసేపటి వరకు ఉడికించాలి. ఇవి ఉడికిన తర్వాత ముందుగా పెట్టుకున్న బియ్యం పిండి నీటిలో కలుపుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. బియ్యం పిండిని వేయడం వల్ల దగ్గర అవుతుంది. దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడిని కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం మరగబెట్టుకున్న పాలను వేసుకోవాలి. మరిగించుకొని చల్లారి పెట్టుకున్నాక వేసుకోవాలండి, లేదంటే పాలు విరిగిపోతాయి. అంతేనండి, మనకి పాయసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, టేస్ట్ మనకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.